అందరికీ నమస్కారం. మన దేశంలో ఉన్న ఒక దరిద్రం ఏంటంటే, మన వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేయడం. ఉదాహరణకి మన బ్రాహ్మణుల మీద దుష్ప్రచారాలు చేయడం, అలాగే మన వైశ్యుల మీద దుష్ప్రచారాలు చేయడం. ఇలాంటి దుర్మార్గాలు చాలామంది చేస్తూ ఉంటారు. మనం కూడా వాటిని నమ్మేస్తాం. మన సాటి బ్రాహ్మణుడు అలా చేశాడు ఇలా చేశాడు అనే మాట చెప్తే, అమ్మో బ్రాహ్మణులు మనల్ని ఏదో అణిచేశారు, మనల్ని ఏదో అన్యాయం చేశారు మనకి అని భావించేసి నమ్మేస్తాం. అలాగే మన వైశ్యులు కౌంటర్ దగ్గర ఆ డబ్బులు ఇలా కొట్టేసాడు, నేను ఎలా మోసం చేసి అలా మోసం చేశాను అంటే నమ్మేస్తున్నాం. కౌంటర్ని ఒక పిసినర్ వాళ్ళు చూపించడం చాలా కాలంగా జరుగుతుంది. ఇది వైశ్యులు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, పొదుపరులు. అంటే వాళ్ళని చూసి పొదుపు మనం నేర్చుకోవాలి. ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారం చేయగలిగిన వ్యవస్థల్లో మన తెలుగునాడు నుంచి వైశ్యులు ప్రధానమైన భూమికను పోషిస్తారు. చాలా చోట్ల ఉన్నారు వైశ్యులు. నేను తెలుగు వైశ్యుల గురించి చెప్తాను. కానీ వీళ్ళని ఏదో పిసినారిలా చిత్రీకరించడం అనేది చాలా కాలం జరుగుతుంది. నాకు ఎంతోమంది వైశ్య మిత్రులు ఉన్నారు చిన్నప్పటి నుంచి. వాళ్ళ దగ్గర ఉన్నంత వితరణశీలం నేను ఎవరి దగ్గర చూడలేదు. ఎన్నో దాన ధర్మాలని ఎంతో సునాయాసంగా చేసిన వాళ్ళు వైశ్యులు. చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళే ఎంతోమంది, ఒకళ్ళే ఇద్దరు కాదు. నేను పేర్లు కూడా చెప్పలేను ఇక్కడ. చెప్పడానికి మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే తెలిసిపోతుంది, పరిశీలన చేస్తే తెలిసిపోతుంది. వాళ్ళు తక్కువ ఖర్చు పెట్టుకుంటారు, కానీ ఇతరులకు ఖర్చు పెట్టేటప్పుడు, ఏదైనా ఒక ధార్మిక కార్యక్రమం చేసేటప్పుడు వాళ్ళు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరు. కానీ వాళ్ళని పిసినారులే చిత్రీకరించారు. ఒకప్పుడు చింతామణి అని ఒక నాటకం ఉండేది, ఆ కాళ్ళకూరి ఏదో ఉంది, ఆయన పేరు ఆయన రాశాడు. అది ఎంత పెద్ద హిట్ అంటే ఎవడు చూసినా ఎన్నిసార్లు చూసినా చూసేస్తూ ఉంటాడు. అందులో శెట్టి గారిని ఏదో బలహీనతలు ఉన్న వాళ్ళ చూపించడం అనేది ఇది నిజమేమో అని నమ్మాడు. వీడు కంచాలేగాడు వచ్చాక వాళ్ళు ఏమంటారు, సోషల్ రాబర్స్ ఏదో పేరు పెట్టాడు. వాడు సామాజిక దోపిడీదారులని ఏం దోచారు. నీరు నిప్పు పట్టణ ప్రాంతంలో కూడా ఒక కిరాణా కొట్టు పెట్టి మీకు కావాల్సిన వస్తువులంటే ఖాతాకి ఇస్తారు, అప్పుకి ఇస్తారు. అలాగే మీకు కావాల్సిన అప్పులు ఇస్తూ ఉంటారు. ఇలా ప్రతి చోట్లోనూ వ్యాపారం చేసి వ్యాపారాత్మకంగా మైక్రో బిజినెస్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక అవసరమైన వ్యక్తిగా ఒక 4 రూపాయలు అత్యవసరం అంటే ఒక వైశ్యుడి దగ్గరికి వెళ్ళాలంటే వ్యవస్థ ఉండేది ఒకప్పుడు. అలా ఇచ్చేవారు. అయితే వాళ్ళు వడ్డీలోనూ వాటిలోనూ చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్తారు, చెప్పిన ప్రకారంగానే వాళ్ళు వసూలు చేస్తారు. అంతకంటే పెద్ద పెద్ద దౌర్జన్యాలు దోపిడీలు చేయరు. కొన్ని వర్గాలు ఉన్నారు, వాళ్ళు అయితే ఇచ్చేటప్పుడు వడ్డీ ఎంతకైనా ఇచ్చేస్తారు, తర్వాత వసూలు చేసినప్పుడు చాలా దారుణాలు చేసి వసూలు చేస్తారు. ఇలాంటి పని వైశ్యులు ఎప్పుడు చేయరే? మీరు చూడండి, వైశ్యులు ఎవరైనా సరే నోరు వాడతారు, గట్టిగా మాడితే ఇంచుమించు మంచి మాటతోటే తీసుకుంటారు. వాళ్ళ దగ్గర 100 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹1 లాభంగా తీసుకుని 100 మందికి మంచివాడిగా నిలిచేవారు వైశ్యులు. కొన్ని ప్రత్యేకమైన వర్గాల వాళ్ళు ఏంటంటే వ్యాపారాన్ని 10 మంది దగ్గర ₹100 సంపాదించేద్దామని 10 మంది దగ్గర 10 పదులు సంపాదించాలనుకుంటారు. ఇలా సంపాదిస్తే మిగిలిన 90 మంది అది నిజానికి ఇలా 10 మంది దగ్గరే ₹100 సంపాదించాలనుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ మిగిలిన 90 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాన్ని గమనించినట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన 90 మంది శత్రువులు అవుతారు. 10 మంది దృష్టిలోనే ఆ 10 మంది మాత్రమే వీళ్ళకి ఏదో లాభం పొందినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. అంచేత ఇలాగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, ఊళ్ళో ఉన్న వాళ్ళ అందరి దగ్గర నుంచి అందరికీ ఎంతో కొంత లాభాన్ని ఇచ్చి మంచి చేసుకుని లాభం పొందాలనుకునే వైశ్యుని మనం దూరం చేసుకుంటే వ్యాపారాత్మకంగా ఆర్థికంగా మనం బలహీనం అయిపోతాం. ఇది విదేశీయుల యొక్క కుట్ర. విదేశీయులే భారతదేశంలో యాంటీ బ్రాహ్మణిజాన్ని, అలాగే వైశ్యుల మీద వ్యతిరేకతని చాలా కాలం పాటు బ్రాహ్మణుల మీద వ్యతిరేకతను చూపించేవారు. వైశ్యుల మీద వ్యతిరేకతని చింతామణి నాటకంలో చాలా వరకు చూపించారు. అది అప్పట్లో కుట్ర అనే విషయం తెలియదు, ఇప్పుడు తెలుస్తుందన్నమాట. అలాగే ఈ కంచాలేగాడు, ఈ హేతువాదులు వీళ్ళందరూ అంతే. వీళ్ళందరూ హిందూ ధర్మానికి వ్యతిరేకమే. హిందూ ధర్మంలో మాత్రమే కుల వ్యవస్థ ఉంది. కులానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కులపరంగా బలపడడం, అంటే శరీరంలో అవయవాల్లాగా సమాజం అనే శరీరానికి కులాలు అనేవి బలాలు అన్నమాట. చెయ్యి పని చెయ్యి చేయాలి, కాలు పని కాలు చేయాలి. అలా చెయ్యి పని చెయ్యి చేస్తున్నంతసేపు చెయ్యి బలపడుతుంది. అదే చేతులతో నడవడం ప్రయత్నిస్తే నడవచ్చు, కష్టపడి నడవచ్చు చేతితోటి. కానీ చేతులతో నడవడం ప్రయత్నించడం వల్ల చాలా మార్పులు వచ్చేస్తాయి, చాలా కష్టాలు వచ్చేస్తాయి. అదే కాళ్ళతో నడిస్తే అంటే ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తే, మనకి చిన్నప్పటి నుంచి కుక్క గాడిద కథలు ఉండేవి. ఎందుకు చెప్పేవారు ఇవన్నీ? మన దగ్గర వ్యవస్థ పాడైపోతుంది విదేశీ మాఫియాల వలన అని. అది ఈరోజు చాలా దారుణమైన తారాస్థాయికి వెళ్ళిపోయి వైశ్యుల్ని ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అని తెలంగాణలో మొదలెట్టారు. మార్వాడీస్ లేకపోతే అక్కడ వ్యాపారం లేదు. ఎందుకు లేదు? మార్వాడీస్ హిందుత్వానికి బలంగా కాపాడతారు. వాళ్ళ వరకు వాళ్ళు ఎంతో కొంత గో సంరక్షణ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ గో సంరక్షణ చేయడమే అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చట్లేదన్నమాట. అందుకని గోవధ చేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఈ మార్వాడి గోబ్యాక్ కొత్త ఉద్యమాన్ని తయారు చేస్తుంటారు. అంచేది ఇలాంటి మాటలను నమ్మకండి. వైశ్యులు మనకి మంచి కోరుకునే వాళ్ళు వైశ్యులు, ఆర్థికంగా బలపడాలని కోరుకునేవారు. మన మేలు కోరుకునే వాళ్ళు బ్రాహ్మణులు. వీళ్ళు ఎవరు పట్టుకుని విదేశాలకు పారిపోయిన దాఖలాలు ఎక్కడా లేవే, ఉండవు కూడా. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోరు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఏం జరిగినా సరే అదే కిరాణా షాపు, అదే ఇంట్లో ఉంటారు. కానీ చాలా గ్రామాల నుంచి బ్రాహ్మణులు తరిమేశారు. ఇప్పుడు బ్రాహ్మణులు లేని గ్రామాలు చాలా ఉన్నాయి. కానీ పాస్టర్లు అంటే వీళ్ళు ఏంటంటే చిత్రీకరణ అనమాట. పూజారి గారు ఎంత డబ్బు వసూలు చేస్తాను, ఎంతమంది పూజారులు ఎన్ని డబ్బులు తీసుకుపోయారు మీ దగ్గర చెప్పండి.
చేసుకుని ఏ విదేశాలకు వెళ్ళిపోయారు చెప్పండి. అలాగే ఎంతమంది వైశ్యులు మీ దగ్గర ఎన్ని కోట్లు తీసుకుని ఏ దేశాలకు వెళ్ళిపోయారు? మీ దగ్గరగా ఉన్నారు వాళ్ళందరూ. అంచేత ఈ మధ్యలో ఎక్కిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు తిప్పుకొట్టండి. ఖచ్చితంగా మన మేలు కోరుకునే, ఆర్థికంగా మన మంచిని కోరుకునే వైశ్యుల్ని, అలాగే మన యొక్క మేలు కోరుకునే బ్రాహ్మణుల్ని, ఇలా ప్రతి వర్గం వాళ్ళని, మన కోసం కష్టపడే కాపుల్ని, మన కోసం కష్టపడే అన్ని వర్గాల వాళ్ళని కూడా మనం ఎవడైనా వాటికి సంబంధించి ఎవడైనా వ్యతిరేకంగా చెప్తే దాన్ని వ్యతిరేకించడం మొదలెట్టండి. అది వ్యతిరేకించి మన దేశం యొక్క బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతేగాని ఎవడో వచ్చి చెప్పాడు కదా అని చెప్పేసి నమ్మద్దు. ముందు చెప్పేవాడి మాట ఏంటో మనకి సుమతి శతకంలో ఒక పద్యం చెప్పాడు ఆయన. ఇది వినదగుని ఎవ్వరు చెప్పినా వినినంతన వేగపడక వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడైపో నీతిపరుడు మహిళ సుమతి అని. అంచేది ఎవడో చెప్పాడు కదా అని వినేసి మనం మాట్లాడేయడం కాదు, మనం కూడా పరిశీలించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఎంతోమంది వైశ్యమిత్రులు ఉన్నారు. వాళ్ళలో ఎవరి దగ్గర నేను పిసినాడుతానో చూడలేదు ఇప్పటిదాకాను. వాళ్ళలో ఉన్నంత దాతృత్వం, వాళ్ళలో ఉన్నంత ధార్మిక భావన ఇంకెవరి దగ్గర నేను చూడలేదు. వాళ్ళు చేసే అంత సహాయం కూడా నేను ఎవరి దగ్గర చూడలేదు. కానీ వాళ్ళు పొదుపుగా ఉండడం అనే మాటని పిసినాడుతనం అనే మాటగా చూపించి వాళ్ళని దూరం చేయాలనే వ్యవస్థను చూసారా, అది మాత్రం తప్పు. దయచేసి ఎప్పటికైనా ఈ నిజాన్ని గమనించండి. ఇలా దుర్మార్గపు చర్యలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిప్పుకొట్టండి. మన భారతదేశం యొక్క మనుగడకి, ఆర్థిక బలానికి బలహీనతను చేకూర్చే విధంగా విదేశీయులు పన్నే కుట్రలు మాత్రమే మనలో మనకు పెట్టే ఈ వైషమ్యాలు. అంచేత దయచేసి అందరూ అర్థం చేసుకోండి. భారతదేశ అభ్యున్నతిలో, ప్రగతిలో మీ వంతు భాగస్వామ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి ప్రయత్నించండి. జై హింద్. మేరా భారత్ మహాన్.